నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. హిమాలయ పర్వతాల మధ్య భక్తిని, విశ్వాసాన్ని పరీక్షించే పరమ పవిత్రమైన యాత్ర అమరనాథ్ యాత్ర. ప్రతి భక్తుడి జీవితంలో ఒక్కసారైనా సరే అమరనాథ్ యాత్రను పూర్తి చేసుకుని ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలను పొందాలనుకుంటారు. మరి అటువంటి పరమ పవిత్రమైన కఠినమైన అమరనాథ్ యాత్రకు బయలుదేరే ముందు ఎటువంటి ఏర్పాట్లను చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి, ఇటువంటి అన్ని రకాల విషయాలను గురించి విశేషాల గురించి ప్రస్తుతం మనకు తెలియచేయడానికి మనతో పాటు ట్రావెల్ టర్న్స్ హాలిడే ప్యాకేజెస్ ఎండి శ్రీ గుండా నరేంద్ర పటేల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, నరేంద్ర పటేల్ గారు నమస్తే. సార్ నమస్తే సార్, నా పేరు గుండా నరేంద్ర పటేల్. జై శ్రీరామ్, జై జై బం బం బోలే, ఓం నమ శివాయ. రైట్. సో నరేంద్ర పటేల్ గారు, మనకి జూలైలో అమరనాథ్ యాత్ర స్టార్ట్ అవబోతుంది కాబట్టి అసలు ఈ అమరనాథ్ యాత్ర అనేది ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, అదేవిధంగా అమరనాథ్ యాత్రకు సంబంధించి విశిష్టతను మన సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియచేయగలరు? తప్పకుండా అండి. అమర్నాథ్ యాత్ర ప్రతి ఒక్కరి యొక్క డ్రీమ్, వెళ్ళాలి ఒకసారి అనేది అందరి యొక్క కోరిక, అందరి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని. అమర్నాథ్ అనేది స్వయముగా మంచులింగం ఏర్పడుతుంది అనమాట. అది సో ఇయర్లీ వన్సే ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 40 to 60 డేస్ మధ్యలో ఉంటుంది, డిపెండెన్స్ వెదర్ మీద బట్టి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక 40 నుంచి 60 రోజులు మాత్రమే ఇది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ టైంలోనే మనం వెళ్ళాలి. అది జూలైలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వీక్లో, అండ్ ఆగస్టు 3rd వీక్ ఆర్ 4th వీక్ వరకు క్లోజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో స్వయంగా వెలిసిన మంచులింగం కాబట్టి అందరికీ త్వరగా వెళ్ళి చూడాలనేది అందరి కోరిక. బట్ దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది వెళ్ళడానికి. ఆ సిస్టమ్ అనే ప్రకారం మనం వెళ్ళాల్సి వస్తుంది. రైట్. ఇప్పుడు జూలైలో జరిగే అమరనాథ్ యాత్రకు వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటగా చేయాల్సిన పని ఏంటి అసలు? ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్, అమర్నాథ్ వాళ్ళ ట్రస్టీ నామ్స్ ఏంటంటే, ఫస్ట్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఆ మెడికల్ సర్టిఫికేట్ కూడా ఎక్కడంటే అక్కడ కాదు, వాళ్ళు లీస్ట్ రిలీజ్ చేశారు. ఆ లీస్ట్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. అవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్సే ఉంటాయి. సో ఆ లీస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడే వెళ్ళి మనం ఫస్ట్ మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీని నెక్స్ట్ ఏంటంటే, ఈ మెడికల్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చిన కొన్ని పర్టికులర్ బ్యాంక్స్కి ఇచ్చారు. ఆ బ్యాంకుకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఏ డేలో మీరు వెళ్తున్నారు అనే దాన్ని రిజిస్టర్ ముందే చేసుకోవాలి. సో ఆ డేట్లోనే మీరు అక్కడ వెళ్ళాలి. ఇప్పుడు అంతా కూడా బయోమెట్రిక్ చేశారు. ఆ రిజిస్టర్ అప్పుడు కూడా మీది బయోమెట్రిక్ ఉంటుంది ఇక్కడ. సో ఆ బయోమెట్రిక్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో మన డేట్ దొరికిన రోజే వెళ్ళాలి. మనం ఎప్పుడంటే అప్పుడు ఆ 40 డేస్లో వెళ్ళిపోవడానికి లేదు. సో వీ హ్యావ్ టు రిజిస్టర్ బిఫోర్ ఓన్లీ. రైట్. ఇప్పుడు అమరనాథ్ యాత్ర అనేది చాలా దూరం ప్రయాణించాల్సిన యాత్ర, చాలా కఠినమైన యాత్ర కాబట్టి అసలు ఈ యాత్రకు వయస్సుకు సంబంధించి, అంటే మన వయసుకు సంబంధించి ఏ వయస్సు వారు వెళ్ళడం మంచిది, ఏ వయసు వారు వెళ్లకుండా ఉండడం మంచిది? అసలు మామూలుగా జనరల్గా అయితే 13 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు దీనికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వెళ్ళాలి. అందులో కూడా గర్భిణీ స్త్రీలు వెళ్ళకూడదు, వాళ్ళకి అలౌడ్ లేదు. రెండోది వచ్చేసి హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఈ వీళ్ళకి అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ 100% మనకి ఆక్సిజన్ ఉంటే అక్కడ 70% ఉంటుంది. అంటే ఒక 30% ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. సో దాంట్లో మనకు ప్రయాణం అనేది చాలా అలసటగా, ఇబ్బందిగా ఉంటుంది హెల్త్ పరంగా. ఎస్. ఇప్పుడు జూలై నుంచి ఆగస్ట్ ఆల్మోస్ట్ ఒక 40 to 45 డేస్, 50 డేస్ వరకు యాత్ర కొనసాగుతుంది కదా. అసలు అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే ఆ టైంకి ఇక్కడ మనకి విపరీతంగా వర్షాలు పడుతుంటాయి కదా. అసలు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడ? వాతావరణం అనేది అక్కడ ఎవరు కూడా ప్రిడిక్షన్ చేయలేని లెవెల్లో ఉంటుంది. అంటే 5 నిమిషాల్లోనే వర్షం పడుతుంది, 5 నిమిషాల్లోనే నిండగొడుతుంది. ఇలా ఉంటుంది అని మాత్రం మనం చెప్పడానికి లేదు అక్కడున్న వెదర్ అనేది కూడా. బట్ 99% మనం వెళ్ళగలిగేంత ఉంటుంది. వర్షం వచ్చినా 5 నిమిషాలే, దాని తర్వాత మళ్ళీ ఎండ కొడుతుంది, మళ్ళా దాని మన క్లౌడ్ అవుతుంది, మళ్ళీ అప్పుడే ఎండ కొడుతుంది. ఇలా ఉంటుంది వెదర్ అక్కడ. బట్ జూలైలో జనరల్గా అయితే మనకు వర్షాలు ఎక్కువ, ఫ్లడ్డింగ్స్ అనేది కూడా మాన్సూన్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ కూడా సహజంగా ఫ్లడ్డింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ టైంలోనే ల్యాండ్ స్లైడింగ్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఆ టైంలోనే ఓపెన్ ఉంటుంది కాబట్టి అంత ఆయన అనుగ్రహంతో వెళ్ళడమే ఇంకా అక్కడికి. సో అందుకే కష్టకాలం, అంటే టఫెస్ట్ టూర్ అని అందుకు కూడా అంటారు దాన్ని. ఎస్. ఇప్పుడు అసలు ట్రావెల్ టర్న్స్ సర్వీస్ ఎలా ఉంటుంది,
అమర్నాథ్ యాత్రకు వెళ్ళే భక్తులకు మీరేం చెప్తారు రెగ్యులర్గా అసలు? రెగ్యులర్గా అయితే ఒక 2 months బిఫోర్ నుంచి ఈ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయితే మెయిన్ మ్యాండేటరీగా వెళ్ళాలనుకున్న థాట్ రాగానే ఫస్ట్ మెడికల్ తీసుకోమంటాము, తర్వాత రిజిస్టర్ చేసుకోమంటాము. దీని తర్వాత మీరు ఈ 2 months గ్యాప్ ఉంటుంది కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, వాకింగ్ అనేది కూడా స్టార్ట్ చేయాలి ఫస్ట్. సో ఇది ఉండడం వల్ల మనకు అక్కడ హెల్త్ పరంగా కొంచెం మనకు సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే మన బాడీకి దేవుడిచ్చిన వరం ఏంటంటే ఏ వెదర్కి వెళ్ళినా కూడా అది ఆటోమేటిక్ మన బాడీ దానికి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ దాని ముందు నుంచే మనం చేస్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఇట్ కుడ్ బి సపోర్టెడ్. సో అలా చేసుకుంటూ వెళ్ళాలి. మన ట్రావెల్ టైమ్స్ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అక్కడికి ఫ్లైట్ పెట్టడం. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. అమర్నాథ్కి వెళ్ళడానికి బై వాక్ ఒకటి ఉంటుంది, హెలికాప్టర్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. హెలికాప్టర్ లో వెళ్తే చాలా షార్ట్ లో అయిపోతుంది. అది జస్ట్ 4 days లో అయ్యే ప్రోగ్రామ్ ఉంటుంది. అది 3 nights 4 days. సో అందులో వెళ్ళే వాళ్ళు అంటే ఇప్పుడు నడవలేని వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా దీనికి వెళ్ళడానికి, హెలికాప్టర్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనం దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. హెలికాప్టర్ టికెట్స్ ఇచ్చి వాళ్ళు పై దాకా వెళ్ళేటట్టు, ఈ నడక లేకుండా మీరు పైకి వెళ్ళి రావడానికి మన ట్రావెల్ టర్న్స్ నుంచి ఈ ఫెసిలిటీస్ మనం ఎక్కువ ఇస్తున్నాం. సో లోకల్లో మీకు అకామిడేషన్ కానివ్వండి, ట్రావెలింగ్ పికప్ డ్రాప్ కానీ, ఫుడ్ పరంగా కూడా, ఎందుకంటే ఫుడ్ కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా ఈ అన్ని పారామీటర్స్ టేక్ కేర్ చేసి మన టీం ఉంటుంది అక్కడ చూసుకోవడానికి ట్రావెల్ టర్న్స్ నుంచి. సరే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఫ్లైట్కి వెళ్తాం కదా, సో ఎక్కడ దిగుతాం ఏంటి, ఎయిర్పోర్ట్ నుంచి ఆ ప్రదేశానికి ఎలా చేరుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఏంటి అసలు? ఓకే, ఫస్ట్ యాక్చువల్గా మనం ఏ రోజైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి శ్రీనగర్ అనేది డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండొచ్చు, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉండొచ్చు. సో మనం ఫస్ట్ డే హైదరాబాద్ టు శ్రీనగర్ వెళ్తాము. శ్రీనగర్లో దిగంగానే మన వెహికల్స్ వస్తాయి, పికప్ చేసుకొని శ్రీనగర్లో ఫస్ట్ డే స్టే చేస్తారు మీరు. అండ్ సెకండ్ డే మార్నింగే మనం శ్రీనగర్ టు బాల్టాల్ వెళ్తాం. అంటే ఇందులో 2 రూట్స్ అన్నాను కదా, ఫ్లైట్ హెలికాప్టర్ రూట్కి బాల్టాల్ అనే ప్లేస్కి వెళ్తాం. అంటే సోన్మార్ దగ్గరలో ఉంటుంది. సో దాని రూట్కి మనం మార్నింగ్ వెళ్ళేసి ఆ రోజు హెలికాప్టర్ ఎక్కి పైకి వెళ్ళిపోయి, పై నుంచి హెలికాప్టర్ టు కేవ్కి 5 to 6 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేచర్ని డిస్టర్బ్ చేయకుండా హెలికాప్టర్ ప్యాడ్ అనేది దూరం పెట్టడం జరిగింది. ఇది ఉండడమే 50 to 60 days ఉంటుంది. అది న్యాచురల్గా ఫామ్ అయిన ఇది కాబట్టి దాన్ని డిస్టర్బ్ ఉండొద్దు అనే ఉద్దేశంతో హెలికాప్టర్స్ అనేది ప్యాడ్ దూరమే ఉంటుంది. సో మనకు వాకింగ్ వచ్చే 5 to 6 kilometers వాకింగ్ ఉంటుంది. నడవలేని వాళ్ళు ఉంటే గుర్రాలు కూడా దొరుకుతాయి పైన, ఓన్గా మనం మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఆ రోజు నైట్ స్టే చేయడానికి అక్కడ టెంట్స్ ఉంటాయి. సో అక్కడ నైట్ టెంట్లో స్టే చేసి, ఫుడ్ పరంగా అయితే మాత్రం మీకు లంగర్స్ అని ఉంటాయి. టోటల్ అమర్నాథ్ యాత్రలో కిందికి వెళ్ళి మీద దాకా ఎక్కడ వెళ్ళినా కూడా లంగర్స్లో ఫ్రీ ఫుడ్ మన వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ చాలా కంపెనీస్ కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్యాటర్న్ అనేది జరుగుతుంది. చిన్న మీకు దొరకనంటూ ఉండనే ఉండదు, అట్లాంటి ఫుడ్ మీకు అక్కడ దొరుకుతుంది. హైజీన్ ఫుడ్ దొరుకుతుంది. అండ్ ఫుడ్ పరంగా ప్రాబ్లం లేదు, టెంట్ చేసుకొని. అండ్ థర్డ్ డే మీరు కిందికి వచ్చి ఒకరోజు మళ్ళీ రిలాక్స్ అయ్యి 4th డే అనేది మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్కి శ్రీనగర్ నుంచి రావచ్చు. ఇది ప్యాటర్న్ అనమాట, 3 nights 4 days ప్యాటర్న్ ఇది. ఓకే, సో ఇప్పుడు భక్తులు అక్కడికి చేరుకున్నాక అంటే ఫుడ్కి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎందుకంటే అందరికి అన్ని రకాల ఫుడ్ సెట్ అవ్వదు కాబట్టి, అక్కడ వాతావరణ పరిస్థితులు, వెదర్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, అక్కడికి వెళ్ళాక ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఆ ప్రయాణాన్ని కొనసాగించడానికి? ఓకే, జనరల్గా ఏంటంటే మీకు అక్కడ దొరికే ఫుడ్లు ఎక్కువ కూడా ఈ ఏమంటారు ఆలుగడ్డ, ఆ ఫుడ్ ఏంటంటే బాడీ హీట్ చేస్తుంది. ఆలుగడ్డ కానివ్వండి, బొబ్బర్లు అంటారు పెద్దవి. సో రాజ్మా అంటుంటారు దాన్ని. రాజ్మాస్ కూడా తింటే బాడీ హీట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ వెదర్కి అవే మనకు సూట్ అయ్యేటట్టు ఉంటాయి. సో అలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఆ చలి ప్రదేశం కాబట్టి బాడీ కుడ్ బి హీటెడ్ అనమాట. సో రాజ్మాని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. రాజ్మా కర్రీ కానివ్వండి, రాజ్మాని ఎక్కువ అలౌడ్ చేసుకోండి. అంత ఫుడ్ కూడా మీకు అక్కడ లంగర్స్లో చెప్పాను కదండి, అంత ఫ్రీ ఫుడ్డే ఉంటుంది. సో మీకు కావాల్సిన అన్ని ఫుడ్స్ దొరుకుతాయి. ఫుడ్ కోసం టెన్షన్ పడాల్సింది ఏం లేదు అక్కడ. ఫుడ్ పరంగా క్వాలిటీ కానివ్వండి, అక్కడ ఉన్న వెదర్కి సంబంధించి ఫుడ్ అంతా కూడా దొరుకుతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు అమర్నాథ్ యాత్రను మనం సేఫ్గా పూర్తి చేసుకొని రావాలి అంటే అసలు ఎన్ని రోజులు ఈ ట్రిప్ మొత్తం ప్లాన్ చేసుకోవాలి? ప్రశాంతంగా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రదేశాలు చూసుకొని రావాలి అంటే ఎన్ని రోజుల పాటు మన షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఖాళీ అమర్నాథ్ అయితేనేమో మనకి 3 nights 4 days సరిపోతుంది, ఓన్లీ అమర్నాథ్ చేసుకొని రావాలి. ఇది అయినాక కూడా చాలా మందికి అమర్నాథ్తో పాటు వైష్ణవి చూడాలనుకుంటారు, నియర్ బై ఉంటుంది. అదొక 2 days పెట్టుకుంటే వైష్ణవి చూసుకోవచ్చు. లేదు అంత దూరం వెళ్తున్నాము, కాశ్మీరు
ఆ లోకల్ గుల్మార్గ్, Hmm. సోన్మార్గ్ ఇవన్నీ కూడా చూద్దాం, కాశ్మీర్ ట్రిప్ కూడా అయిపోద్ది మనకి అమర్నాథ్ అవునా. అనుకుంటే దానికి ఇంకొక 3 nights యాడ్ చేసుకుంటే లోకల్ సైట్ సీయింగ్ కూడా అయిపోతుంది. సో Hmm. కాశ్మీర్ చేయాలనుకుంటే ఒక 3 nights, వైష్ణవి చేయాలంటే ఇంకో 2 nights, ఇలా కూడా మనం మాడిఫై చేసుకొని కూడా పనిలో పని అమర్నాథ్ని చూసుకోవచ్చు, అవి కూడా చూడడానికి అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పారు, అంటే నడిచి వెళ్ళలేని వాళ్ళ కోసంగా అక్కడ హెలికాప్టర్ సర్వీసెస్ ఉంటాయన్నారు కదా, అంటే అప్రాక్సిమేట్ గా ఈ హెలికాప్టర్ సర్వీసెస్ కి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అసలు? యాక్చువల్గా అయితే మనకి ఇది 1.5 month బిఫోరే ఓపెన్ అవుతాయి, డేట్స్ కి బిఫోర్. అక్కడ డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడానికి ఉండదు. ఓకే, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఏదో ఫోన్ పేనో గూగుల్ పేనో చేసి అమౌంట్ క్యాష్ పే చేసి తీసుకోవడానికి లేదు, తీసుకోవడానికి హెలికాప్టర్ లేదు. ఓకే, సో దానికంటే 1.5 month బిఫోరే ఈ ప్లాన్ అనేది జరగాలి. సో అప్పుడే మనం ఈ ఫ్లైట్ టికెట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి క్యాజువల్ గా 6,500, అంటే అక్కడ కూడా బేసెస్ వేరు వేరు హెలికాప్టర్స్ ఉంటాయి. దాన్ని బట్టి కంపెనీని బట్టి 6 to 10 మధ్యలో, 6,000 to 10,000 మధ్యలో ఆన్లైన్ లోనే దొరుకుతుంది. సో అది కూడా మేము కస్టమర్లకు సపోర్ట్ చేసి మేమే తీసేయడం జరుగుతూ ఉంది. రైట్. అండ్ ఇంకొక ప్రశ్న ఏంటంటే అందరికీ వచ్చే ప్రశ్న సాధారణంగా అక్కడికి వెళ్ళాక టూర్లో ఉన్నప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎట్లా, ఏదైనా మనకి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే అక్కడ ఎటువంటి, అంటే ఏ విధంగా జాగ్రత్త పడాలి ఏంటి అక్కడ అసలు ఎమర్జెన్సీ వస్తే? సో ఇప్పుడు మనకు అక్కడ అంతా కూడా ఆర్మీ అండర్లో ఉంటుంది మొత్తం కూడా. సో ఆర్మీ మెడికల్ క్యాంప్స్ చాలా పకడ్బందీగా మెడికల్ క్యాంప్స్ ఉంటాయి. సో దానికి కూడా మనం టెన్షన్ పడాల్సింది, అడుగున ప్రతి క్యాంప్లో మీకు మెడికల్ అనేది ఉంటుంది. సో మెడిసిన్ పరంగా కూడా ప్రాబ్లం లేదు, మనం ప్రికాషన్స్ తీసుకుంటూ కూడా ఎమర్జెన్సీ వస్తే మాత్రం ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయండి చాలా. సో నరేంద్ర పటేల్ గారు, ఇప్పుడు మరి అమర్నాథ్ యాత్రలో బై వాక్ వెళ్ళే వాళ్ళు, అంటే నడిచి వెళ్ళే వాళ్ళకి సంబంధించి అక్కడ ఎన్ని రకాల రూట్స్ ఉంటాయి ఏంటి అసలు? ఇందులో బై వాక్ వెళ్ళాల్సిన వాళ్ళకి 2 రూట్స్ ఉంటాయండి. ఒకటేమో 36 kilometers ఉన్న రూట్ ఒకటి ఉంది, అది పెహల్గాం నుంచి ఉంటుంది మీకు. సో అది 3 to 5 days పడుతుంది నడవడానికి. ఎందుకంటే దీంట్లో ఎలా ఉంటుందంటే మార్నింగ్ 6 o'clockకి ఈ మిలిటరీ బేస్ క్యాంప్స్ ఉంటాయి అన్ని దిక్కులు. ఆ బేస్ క్యాంప్ నుంచి మీకు అవతల వెళ్ళాలంటే మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు, మరి మధ్యాహ్నం 2 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ప్రతి క్యాంప్లో సిస్టమ్ అదే ఉంటుంది. సో మీరు ఇక్కడ 6 o'clock వెళ్తే నెక్స్ట్ క్యాంప్కి వెళ్ళే లోపు 2 అవుతుంది, లంచ్ చేసి అక్కడే పడుకోవాల్సి వస్తుంది. ఇన్ కేసు మీరు త్వరపడి నడిచగలిగారంటే 2 లోపల అక్కడ క్రాస్ చేయగలిగితే 3rd క్యాంప్కి వెళ్ళగలుగుతారు, 2nd క్యాంప్కి వెళ్ళగలుగుతారు. సో డిపెండ్ ఆన్ మీ నడకని బట్టి 3 to 5 days అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది రూట్. షార్టెస్ట్ రూట్ వచ్చి బాల్టాల్ రూట్ అంటారు, ఇది 16 kilometers ఉంటుంది. ఇదైతేనేమో మార్నింగ్ ఎక్కేసి ఈవినింగ్ కూడా రావచ్చు, 16 kilometers కాబట్టి. సో 2 రూట్స్ ఉంటాయి. బాల్టాల్ ఏమో ఎక్దమ్ హైట్ ఉంటుంది, ఒకటేసారి చెడ ఉంటుంది, అదేమో క్రాస్ గా తిరుక్కుంటూ వెళ్తాం. వేరే 36 దాంట్లో ఏంటంటే శేషనాగ్ అని మన గణపతి కుండని ఇవన్నీ కనబడుతుంటాయి. అంటే శివుడు ఒక్కొక్క పాట వదిలేసుకుంటూ వెళ్ళాడు అని అంటారు. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలనుకుంటే 36 kilometers ని మనం జర్నీ చేయాలి. లేదా వన్నంత కాదు, అమర్నాథ్ మన ఆయన శివుడు ఒకటి చాలు అనుకుంటే బాల్టాల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో 2 రూట్స్ అనేది మనకు ఉన్నాయండి. సో మరి కన్క్లూజన్ గా అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి అనే భక్తులకు, మన సుమన్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, ఇవాళ ఆలోచన వచ్చిన వాళ్ళకు, వచ్చే వాళ్ళకు, అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ప్రిపరేషన్స్లో ఉండే వాళ్ళకు యాజ్ ఎ ట్రావెల్ టర్న్స్ నుంచి మీరు ఎటువంటి సలహాలు సూచనలు తెలియజేస్తారు యాత్రకు బయలుదేరే ముందు అసలు? ఓకే, ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నది అంటే చెప్పాను కదా, ఫస్ట్ మీకు మెడికల్ కావాలి, దాని సపోర్ట్ మా టీం ఉంది. మీకు ఎలా చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మా ట్రావెల్ టర్న్స్ని మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, ఆఫీస్ నంబర్ మీకు ట్రోలింగ్ అవుతుంది, దాన్ని చేస్తే కనుక we will guide you everything, మీ సపోర్ట్ చేస్తాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గుండా నరేంద్ర పటేల్ గారు. అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అన్ని రకాల విషయాల గురించి, విశేషాల గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.